ఇంకొక ప్రమాదం ఏంటంటే ఇతరుల భావాలకు భావోద్రేకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వం కాబట్టి వినడానికి ఆతృత చూపిస్తాం. చెప్పేవారి మాటలకు మన ఆలోచన భావాలను బట్టి అర్థాలు అంటగడతాం. ఇది ఇంకొక సమస్య. చెప్పే వాళ్ళ యొక్క మాటలకి మన ఆలోచన మన భావాలు. ఉదాహరణకి భార్య అందనుకోండి, చచ్చిపోతున్నానండి పని చేయలేక అంది. భర్తకి ఎలా అనిపిస్తుంది తెలిసినది? పని మనిషిని పెట్టు, నేను ఇంత పని చేస్తా ఉంటే చూస్తా ఊరుకుంటావేంటి అన్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకు? ఆయన అంతకుముందు దేని గురించో వచ్చింది, మా అమ్మోళ్ళ ఇంట్లో ఇలా పని వాళ్ళు ఉండేవాళ్ళు అలాగ అని చెప్పింది అనుకోండి. ఇప్పుడు యాక్చువల్గా ఆమె అలా అనలేదు, బా చచ్చిపోతున్నానండి పని లేక అందంతే. కానీ భర్తకి ఆ ప్రీ కన్సీవ్డ్ ఐడియా ఉండుంటుంది, ఈమెదో పని పిల్లల్ని పెట్టమని ఏదో అడుగుతుంది అనుకుని అతనికి పని పిల్లల్ని పెట్టు అన్నట్లుగా అనిపిస్తుంది. అప్పుడు అంటాడు, ఆ మాత్రం చేసుకోలేమా, ఆ మాత్రం చేసుకోకపోతే ఎలాగా, అందరూ పని వాళ్ళు ఉంటారా, నువ్వు పని వాళ్ళు పెట్టడానికి మనకేం డబ్బులు ఎక్కువ ఉన్నాయా? అరే నేను అనలేదండి బాబు, నేను అలా అన్నానా, నేను అనలేదే అంటే, నువ్వు ఏ విషయంలో అన్నావో నాకు తెలుసులే అని అంటాడు అనమాట. అంటే ఆయన మనసులో ఉన్న భావాలు బట్టి ఆమె అననటువంటి భావాలను కూడా అంటగడతాడు అనమాట. అందుకని అదే మాట, చెప్పేవారి మాటలకు మన ఆలోచన భావాలను బట్టి అర్థాలు అంటగడతాము.